హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో హోమ్ మేడ్ బటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం జనరల్గా బటర్ని మార్కెట్లో కొంటూ ఉంటాం కదా. బ్రెడ్ టోస్టింగ్స్ కానీ, బటర్ నాన్ ప్రిపేర్ చేసుకోవటం కానీ, లేదా గ్రేవీస్కి యూస్ చేయడానికి కానీ, చాలా రెసిపీస్కి మనం బటర్ని అయితే బయట మార్కెట్లో కొనుక్కుంటాం కదా. ఈ బటర్ని బయట కొనే పని లేకుండా ఎంతో ఈజీగా అలాగే ఎంతో పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బటర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా మనం ఈ హోమ్ మేడ్ బటర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం పాల మీద మీగడని కలెక్ట్ చేసుకోవాలండి. పాల మీద మీగడ అనేది థిక్గా రావాలంటే మనం ఫుల్ ఫ్యాక్ట్ మిల్క్ అయితే తీసుకోవాలి. మనం తీసుకునేది ప్యాకెట్ పాలైనా సరే, గేదె పాలైనా సరే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే మనకి మీగడ అనేది థిక్గా వస్తుంది. పాలని మనం మరిగించుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఒక 2 అవర్స్ పాటు పెట్టుకుంటే మనకి పాల మీద మీగడ అనేది థిక్గా వస్తుంది. ఆ తర్వాత ఆ మీగడని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకుని దాన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఈ విధంగా డైలీ ఒక 10 డేస్ పాటు పాల మీద మీగడని కలెక్ట్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నాను నేను. మనం డీప్ ఫ్రిడ్జ్ లో కాకుండా నార్మల్ ఫ్రీజర్ లో పెట్టుకుంటే గనక ఈ మీగడి 2 or 3 డేస్ లోనే పాడైపోయింది. సో ఖచ్చితంగా డీప్ ఫ్రిడ్జ్ లో మాత్రమే పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే ఈ బటర్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఒక గంట ముందు మనం డీప్ ఫ్రీజర్ లో నుండి ఈ మీగడని బయట పెట్టుకోవాలి. అప్పుడు ఈ మీగడ అనేది రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది స్మూత్ గా. ఈ విధంగా అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ మీగడ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుని అందులోకి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వెన్న కట్టే వరకు కూడా ఈ మీగడని గ్రైండ్ చేసుకుని తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వెన్న కట్టిందో. జస్ట్ ఒక 2 to 3 minutes పాటు మనం గ్రైండ్ చేసుకుంటే ఈ వెన్న అయితే రెడీ అయిపోయింది మనకి. దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే తీసుకోండి. ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న వెన్నని మొత్తాన్ని కూడా కోల్డ్ వాటర్ తో ఒక 2 to 3 times పాటు వాష్ చేసుకోవాలండి నీట్ గా. ఈ విధంగా కోల్డ్ వాటర్ అనేది యూజ్ చేయడం వలన మనము వెన్న వాష్ చేసేటప్పుడు వెన్న అనేది కరిగిపోకుండా ఉంటది మనకి. ఇందులో పాలు అనేవి అసలు ఉండకూడదు, ఓన్లీ మనకి వెన్న మాత్రమే ఉండాలి ఇందులో. సో మనం ఒక 2 to 3 times వరకు కోల్డ్ వాటర్ తో ఈ విధంగా నీట్ గా వాష్ చేసుకోవాలి. ఈ బటర్ లో ఇదే టైంలో మనకి కావాలనుకుంటే కాస్త సాల్ట్ అలాగే ఎల్లో ఫుడ్ కలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి మార్కెట్ లో కొన్న బటర్ లాగా వస్తుంది మనకి. నేనైతే ఏమీ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నేను నాన్ సాల్టెడ్ బటర్ ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా బటర్ ని కోల్డ్ వాటర్ లో నీట్ గా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ బటర్ లో అసలు వాటర్ లేకుండా ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని నేను ఒక బాక్స్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఈ వెన్నని. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ కనుక ఉంటే ఆ బటర్ పేపర్ మీద ఈ వెన్నని మొత్తాన్ని కూడా ఫ్లాట్ గా షేప్ చేసుకోవాలండి. నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు, సో నేను ఈ విధంగా ఒక ప్లాస్టిక్ బౌల్లోకి మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ వెన్నని మొత్తాన్ని కూడా. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎటువంటి ఎయిర్ గ్యాప్స్ కూడా లేకుండా ఈ విధంగా గట్టిగా ఒత్తుకుంటూ దీన్ని అంతటినీ కూడా ఒక ఫ్లాట్ గా చేసుకోవాలండి ఈ బటర్ని మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి. ఈ విధంగా బటర్ని మొత్తాన్ని కూడా స్మూత్ గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ కి మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి మనము. మనకి ఈ బటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని బయటకు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు మనము.
అలాగే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బటర్ అయితే మనకి 10 డేస్ పాటు నిలవ ఉంటది. 10 డేస్ పాటు మనము బ్రెడ్ టోస్ట్‌లోకైనా యూజ్ చేసుకోవచ్చు. బటర్ నాన్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనకి బటర్‌తో ఏ ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకుంటామో అయన్నీ కూడా ఈ బటర్‌తో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లోనే ఎంతో ఈజీగా ఈ బటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసాం కదా మనము. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఇంట్లోనే బటర్‌ని ట్రై చేసి చూడండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఎంతో పర్ఫెక్ట్‌గా కూడా వస్తది మనకి. ఎంతో నేచురల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా. ఈ బటర్‌ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.